హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన మనకి యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ని నేను టక్కమని ఎలాంటి సోది లేకుండా చెప్పేస్తాను. అయితే మీకు తమిళ చూడగానే అర్థమైపోతుంది. 5th సెమిస్టర్ లాస్ట్ ఇయర్ యొక్క అడ్వాన్స్ అకౌంటింగ్ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే ఈ వీడియో పెట్టిన తర్వాత కానీ ఈ వీడియో పెట్టకముందు కానీ వచ్చిన క్వశ్చన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే, బ్రో మీరు ఏ యూనివర్సిటీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ పెడుతున్నారు, ఏ యూనివర్సిటీకి సెట్ అవుతుంది, మా యూనివర్సిటీకి ఈ క్వశ్చన్ పేపర్ యూజ్ అవుతుందా? ఖచ్చితంగా బ్రో, మీరు ఏ యూనివర్సిటీ అయినా సరే, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క యూనివర్సిటీకి ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఎందుకంటే సిబిఎస్ సిలబస్, సిబిఎస్ఎస్ అనే మన యూనివర్సిటీలకి అన్నిటికీ హెడ్, అంటే కౌన్సిల్ లాగా వాళ్ళు డిసైడ్ చేసిన సిలబస్ని అన్ని యూనివర్సిటీలు అనేది ఫాలో అవుతాయి. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఫాలో అవుతాయి. కానీ చిన్న చిన్న మైనరు చేంజెస్ చేసి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తారు. కొంతమంది వచ్చేటప్పటికి ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ రాయాలంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ నేను రాయాలంటారు. కొన్ని యూనివర్సిటీలు వచ్చేసి అన్ని యూనిట్లు కలిపేసి 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది అంటారు. అలాగా చిన్న మైనర్గా చేంజెస్ చేసి యూనివర్సిటీలు అనేది ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. అదేవిధంగా టాపిక్స్ అనేవి ఒకరు ముందుకి వెనక్కి వెళ్తుంటాయి. ఇప్పుడు వచ్చిన నేను తీసుకున్న యూనివర్సిటీకి సంబంధించి అడ్వాన్స్ అకౌంటింగ్ అనేది 5th సెమిస్టర్లో ఉంది. కొన్ని యూనివర్సిటీలకు వచ్చేటప్పటికి 4th సెమిస్టర్లో ఉండొచ్చు, లేకపోతే 6th సెమిస్టర్లో ఉండొచ్చు. అలాగా అంటే సెమిస్టర్లు ముందుకి వెనక్కి ఉండొచ్చు, కానీ క్వశ్చన్ దానికి సంబంధించిన కంటెంట్ మాత్రం మారదండి. ఇది అకౌంట్స్ కామర్స్కి సంబంధించి కాబట్టి ఎలాంటి రూల్స్ కానివ్వండి, ఏం కానివ్వండి మారవు, అలాగే ఉంటాయి. అయితే ఒక క్వశ్చన్ పేపర్ ఒకసారి చెక్ చేద్దాము. 3 marks క్వశ్చన్స్ వచ్చేటప్పటికి పర్చేజ్ లెడ్జర్స్ మనం ఇక్కడ దాని గురించి రాయమన్నారు క్లుప్తంగా. అలాగే డెబిటర్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అన్నది మనకి ఇక్కడ ప్రాబ్లం ఇచ్చారు. దీన్ని చేసినట్లయితే 3 marks. నేను మ్యాక్సిమం ప్రిఫర్ చేసేది ఏంటంటే 3 marksలో మనకి వచ్చిన ప్రాబ్లమ్స్ని టచ్ చేయండి, అలాగే థియరీస్ కూడా టచ్ చేయండి. అలాగే 4th క్వశ్చన్ వచ్చేప్పటికి సింగిల్ ఎంట్రీ సిస్టమ్, అలాగే ఒంటి పొద్దు విధానం లక్షణాలు ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి అనేది రాయమన్నారు. అలాగే ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ప్రాఫిట్ ఆల్ ట్రేడ్కి సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ప్రిపేర్ చేయాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసారు. అలాగే కౌలుదారులు, అలాగే లీజ్ గురించి ఏంటి, అబౌట్ ద కౌల్, వాట్ ఈస్ ద కౌల్ లీజ్, తెలుగు ఇంగ్లీష్ మొత్తం కలిపేస్తున్నాను. అలాగే గివ్ జనరల్ ప్రిపేర్ చేయమన్నాడు. లీజ్ అకౌంట్, కౌలుదారుకి సంబంధించిన రాయల్టీ అకౌంట్కి సంబంధించి ఒక చిన్న లెక్క అనేది ఇవ్వడం జరిగింది. చాలా సింపుల్ అయిన లెక్క, ఒక 2-3 ట్రాన్సాక్షన్స్ ఏమొస్తాయి, 3 marks అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇలాగే ఇది చూసుకొని ప్రతి క్వశ్చన్ అనేది నేను చిన్నగానే స్క్రోల్ చేసి చూపిస్తున్నాను. లిక్విడేషన్ గురించి కానివ్వండి, తర్వాత లిక్విడేషన్లో ఒక ప్రాబ్లము, ఒక థియరీ అనేది ఇవ్వడం జరిగింది. మీరు బాగా గమనించినట్లయితే ఒక యూనిట్ నుంచి ఒక క్వశ్చన్, ఒక థియరీ అనేది రావడం జరుగుతుంది. మనకి ఒక ఆల్మోస్ట్ 3 marks అప్పుడప్పుడు సర్ప్రైజ్గా అన్ని క్వశ్చన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు వచ్చేటప్పటికి ప్రాబ్లమ్స్ కూడా 2-3 అనేది ఇస్తారు. మీరు ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయ్యాలండి. థియరీ కూడా మీకు ఆన్ ది స్పాట్లో రాసే, ఇంగ్లీష్లో రాసే వాళ్ళు ఆన్ ది స్పాట్లో రాసేస్తారు. తెలుగులో అంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. అంటే వర్డ్స్ అనేవి తప్పులు పోకుండా, అంటే మీనింగ్లెస్గా ఉండింది అనుకోండి, పేపర్ కరెక్షన్ అనేది చాలా వరస్ట్గా జరుగుతుంది. కాబట్టి తెలుగు మీడియంలో ఒకరు ఫోకస్ పెట్టుకొని చదువుకోవాలి. ఇంగ్లీష్ మీడియంలో ఆన్ ది స్పాట్, అంటే మీరు అకౌంట్స్ గురించి నేర్చుకునేటప్పుడు మీకు అర్థమైపోతుంది, దాని గురించి అదే రాసేస్తారు. అలాగే 12 marksకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ సేల్స్ లెడ్జర్ ప్రిపేర్ చేయమని అడ్జస్ట్మెంట్స్ అండ్ జనరల్ అడ్జస్ట్మెంట్స్ అని ఇక్కడ మనకి ఇచ్చేసారు. దానికి సంబంధించినవి ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన మీకు ప్రాబ్లమ్స్ అనేవి మా ఛానల్లో కనిపిస్తాయి. మీకు ఏమైనా టాపిక్స్ మీద కావాలి అనుకున్నట్లయితే కామెంట్ చేయండి, లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంది. టెలిగ్రామ్లోకి వెళ్ళేసి మణికృష్ణ క్యాంపస్ అనేసి దానిలోకి వెళ్ళేసి మనకి చూసినట్లయితే మన ఛానల్కి సంబంధించిన పీడిఎఫ్స్ కానివ్వండి, ఛానల్ వీడియోస్ కానివ్వండి, అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఒకసారి చూడండి, 12 marks క్వశ్చన్ని నేను చిన్నగా స్క్రోల్ చేస్తున్నాను. మీరు ఒకసారి రాసుకోవడానికి కానివ్వండి, స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కానివ్వండి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ చేయడానికి, అంటే ప్రీవియస్ పేపర్లో వచ్చిన క్వశ్చన్సే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మనం చెప్పలేము, కాకపోతే కొన్ని ఉంటాయి. అప్పుడు మీరు లక్కీయెస్ట్ పర్సన్ అయిపోతారు కదా. అంటే మీరు 20 క్వశ్చన్స్లో ఒక 12 marks రిపీట్ అయ్యాయి అనుకోండి, మీరు చాలా అనుకోండి అదృష్టవంతుడు, లక్కీ పర్సన్స్. ఎలాగైనా చూసుకోండి, నేను తెలుగులోను ఇంగ్లీష్లోను
మీకు స్లోగానే స్క్రోల్ చేసి చూపిస్తున్నాను. పాజ్ చేసుకోండి వీడియోని కొంచెం. నేను ఆపే చూపిస్తున్నాను, బట్ మీరు ఇంకా పాజ్ చేసుకోవాలంటే పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ రాయల్టీ అకౌంట్స్ అనేది చాలా ఈజీ అండి. మీకు చాలా అంటే ఈ టైంలో మీరు నేర్చుకోవడానికి పర్ఫెక్ట్ అయిన సబ్జెక్ట్ అని నేను అంటాను. ఎందుకంటే లీజ్ ఎలా ఉంటుంది, అంటే ఎలా తీసుకుంటారు ఏంటి అని తెలుసుకోవడానికి అని బాగుంటుంది. దీని నుంచి ఒక 2 ప్రాబ్లమ్స్ అనేది రావడం జరిగింది. తెలుగులో స్లోగా చెప్తాను చూడండి. ఓకే, పాజ్ చేయండి వీడియోని. పాజ్ చేసి మీరు రాసుకోవడానికి ట్రై చేయండి. నేను అప్పటికి ఆపుతున్నాను 2 సెకండ్స్ 3 సెకండ్స్ అలాగా. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అనేది కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా నోట్స్ కానివ్వండి, ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే మనకృష్ణ క్యాంపస్లో కామెంట్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా అనేది ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. 100కి 100% అనేది అందరికి ఇవ్వాలని ట్రై చేస్తాను. బట్ నేను నా వర్కుల వల్ల కొంతమందికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, దాన్ని క్షమించండి. నోట్ చేసుకోండి. మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తారు, ఇలా క్వశ్చన్ పేపర్ వస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు అనే ఒక ఉద్దేశంతోనే మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఈ సబ్జెక్ట్ సంబంధించి చదువుతున్నట్లయితే వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా యూస్ అవుతుంది. అదేవిధంగా మన ఛానల్కి ఒక బూస్టింగ్గా కూడా ఉంటుంది. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.